నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా చూడాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. జిల్లాలో ప్రగతి ప్రణాళిక బాట పట్టిన అధికారులు పలు సమస్యల పరిశీలన. వాయు కాలుష్యాన్ని భరించలేకపోతున్నాం. డంపింగ్ చెత్త పొగపై అనంతపేట్ గ్రామస్తుల ఆందోళన. జిల్లాలో పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. చేపట్టిన పలు కార్యక్రమాలపై తాను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోం భీమిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల బలోపేతం, పల్లె పట్టణ ప్రగతి, ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు తదితర కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ విశేషంగా కృషి చేశారని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ కొనియాడారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసి మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాకు బదిలీపై వెళ్లిన ఫైజాన్ అహ్మద్కు గురువారం రాత్రి కలెక్టరేట్లో వీడ్కోల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ సహా అధికారులు ఆయన దంపతులను పూలమాల, శాలువతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎస్పీ రాజేష్ మీనా, డిఎఫ్ఓ సుశాంత్ బోబడే, ఆర్డీఓ రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు బదిలీపై వచ్చిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వరను మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి శుక్రవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి సాల్వతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. స్థానిక 30-40 వార్డులు పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రజలు, వ్యాపారస్తులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అడప విజయలక్ష్మి, సముద్రపల్లి రాజు, మాజీ కౌన్సిలర్ అడప పోషెట్టి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సురేష్ కోరారు. శుక్రవారం సోన్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించారు. కూలీల హాజరు రిజిస్టర్ను పరిశీలించి కూలీల హాజరు తీసుకున్నారు. పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌలిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ను అడిగి తెలుసుకున్నారు. కొలతల ప్రకారం పని చేయాలని, దాని ప్రకారమే వేతనాలు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజాపాలన ప్రజా ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్మల్ పట్టణంలో తారకరామ్ నగర్లో అధికారులు పర్యటించి కాలనీలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో షేక్ తాయి సాయిబాబా, లక్ష్మణ్, చిన్నయ్య, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు
పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క నిర్మల్ రూరల్ మండలం అనంతపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నిర్మల్ మున్సిపల్ డంపింగ్ యార్డ్ చెత్తతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ మాదాసు సునీత ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ముక్కు మూసుకొని నిరసన తెలిపారు. చెత్త డంపు పొగతో రాత్రి సమయంలో గ్రామంలో ఉండలేకపోతున్నామని, తలుపులు కిటికీలు మూసుకొని నిద్రపోయే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. కలుషితమైన పొగతో పలువురు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మున్సిపల్ అధికారుల తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే చెత్తకు నిప్పు పెట్టడం నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడిగ శివన్న, శ్రీనివాస్, సంజీవ్, రాము, రాజేశ్వర్, రమణ, లవకుమార్ గౌడ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపను అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును ఎత్తివేయాలి ఎత్తివేయాలి ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ అల్లాడి సురేష్ సూచించారు. మామిడి మండలం పునకల ఉన్నత పాఠశాల శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మైస్ అరవింద్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి డౌట్లు వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఏంటి, ఫస్ట్ ఈ వారం రోజులు ఖచ్చితంగా ఉండాల్సిన ఏంటంటే మంచి ఫుడ్, మంచి నిద్ర. ఒక 5-6 ఏళ్ల పిల్లల నుంచి 70-80 ఏళ్ల వయసు వాళ్ళ వారికి అందరికి కూడా ఈ యొక్క ఉరుకుల పరుగుల జీవితంలో స్ట్రెస్ అనేది ఉంది. ఆ స్ట్రెస్ ను ఎట్లా మనము ఓవర్కమ్ కావాలి, వాటి గురించి సార్ మరి మీకు చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అంటే వీటిని ఏమాత్రం కూడా మీరు వీటిని భయంగా తీసుకోవద్దు. మెయిన్ ఉద్దేశం అదే, పరీక్షలు అంటే అసలే. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన యుద్ధాన్ని వెంటనే ఆపాలని సిపిఎంఎల్ ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్మల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ ప్రపంచ వనరులను కొల్లగొట్టడానికి, ప్రపంచ వాణిజ్య, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికా దాని పెంపుడు జంతువు ఇజ్రాయెల్ మరో మారణహోమం చేస్తూ మానవత్వం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఆరోపించారు. అమెరికా యుద్ధం 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 శాంతి కావాలి, శాంతి శాంతి శాంతి. బలహీన దేశాలపై అమెరికా సాగిస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. సిపిఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇవాళ అమెరికా ఆయిల్ ఆధిపత్యం కోసము, ఆయిల్, పెట్రోలు, ఇంధనం కోసమే ఇవాళ యుద్ధం కొనసాగిస్తూ ఉన్నది. వారి దేశంలో ఉన్నటువంటి తుపాకులను అమ్ముకోవడానికి చిన్న చిన్న దేశాలపై మొన్న వెనిజులా అధ్యక్షుడిని, అంతకుముందు మిగతా వేరే వేరే దేశాల వాళ్ళు విపరీతంగా దాడులు చేస్తూ యుద్ధం కొనసాగిస్తూ పేద ప్రజలను హింసించడం జరుగుతూ ఉంది. వందలాది మంది, వేలాది మందిని ఇవాళ చంపివేయడం జరిగింది. ఈ యుద్ధం వల్ల అనేక నష్టం జరుగుతుంది, ధరలు పెరుగుతాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. కాబట్టి యుద్ధం ఆపి శాంతిని కావాలని చెప్పేసి సిపిఎంఎల్ మాట్లాడి డిమాండ్ చేస్తారు. మామిడి మండలం పునకల గ్రామంలో ఆవుదూడ విద్యుత్ ఎర్తువైర్కు తగిలి అక్కడికక్కడే మరణించింది. గ్రామానికి చెందిన గునుగోపుల గంగన చెందిన ఈ దూడ మృతితో దాదాపు 40,000 రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్తింగ్ వైర్కు విద్యుత్ సరఫరా కాకుండా చూడాలని గ్రామస్తులు కోరారు. క్యాన్సర్ వ్యాధి అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, క్యాన్సర్ వ్యాధిని గుర్తించినట్లయితే చికిత్స అందించవచ్చని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పడకంటి అనుదీప్ పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ దేవేంద్ర రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన రోగులకు 100 కీమోలు పూర్తయిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని మొదట్లో గుర్తించినట్లయితే వెంటనే చికిత్స అందించవచ్చని తెలిపారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగానే నిర్మల్లోని దేవేంద్ర రెడ్డి ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్కు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ 15 రోజులుగా వ్యాధి తగ్గినట్లయితే ప్రత్యేక చికిత్సలు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు దేవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నార్మల్గా కీమోథెరపీ అనగానే ఏదో పెద్ద సీరియస్గా ఉంటుంది, చాలా పేషెంట్లు తట్టుకోలేరు. కీమోథెరపీ హైదరాబాద్లోనే ఉంది, ఇక్కడ ఊళ్ళల్లో ఇవ్వడం చాలా కష్టము. ఇక్కడ నుంచి సుమారుగా 250 కిలోమీటర్లు హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ కీమోథెరపీ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ప్రతిసారి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది పేషెంట్లకు. సో దీన్ని ఉద్దేశిస్తూ మేము అనుకున్నది ఏంటి అంటే అట్లీస్ట్ కొన్ని క్యాన్సర్లకు హై డోస్ కీమోథెరపీలు ఇవ్వలేకపోయినా కానీ చిన్న చిన్న కీమోథెరపీలు వారం వారం ఇచ్చే కీమోథెరపీలు లేదనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే కీమోథెరపీలు అవన్నీ మన నిర్మల్లోనే ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కీమోథెరపీ అనేది మొదలు పెట్టడం జరిగింది. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి. కీమోథెరపీ అనేది ఏంటంటే క్యాన్సర్లో ఏవి మన కీమోథెరపీకి ఇది క్యాన్సర్ ఇది కాదు అని తెలియదు. సో అందుకని ఏంటంటే అన్నిటి మీద ఒకేలాగా ప్రభావం చూపిస్తుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినవి ఏంటంటే టార్గెటెడ్ థెరపీ అంటారు. ఈ టార్గెటెడ్ థెరపీ అనేది ఏంటి అంటే కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఇచ్చే ట్రీట్మెంట్. మిగతా బాడీ ఎఫెక్ట్స్ మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందులో వచ్చిన లేటెస్ట్ థెరపీసే ఈ ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇవాళ ఒక్కరోజే 3 ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఇమ్యునోథెరపీ ట్రీట్మెంట్ మీకు హైదరాబాద్లో అయితే 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది ట్రీట్మెంట్ ఒక్క డోస్కి. బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ది, నెక్స్ట్ కోలన్ క్యాన్సర్, పేగుకు సంబంధించింది, పొట్టకు సంబంధించిన క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు 2, అండ్ ఇంకా వేరే చెప్పుకున్నట్లయితే ఊపిరితిత్తులకు సంబంధించి మన ఏరియాలో చాలా ఎక్కువ వరకు అవే క్యాన్సర్లు. సుమారుగా ఇప్పటి వరకు 20 నుంచి 30 మంది పేషెంట్లకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ అనగానే భయపడిపోయి ప్రతిసారి హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ కూడా చేయొచ్చు. అండ్ కొన్ని హై డోసులు మాత్రం మేము ఇవ్వలేము, చిన్న డోసులు మాత్రం ఇక్కడ పెట్టుకోవచ్చు. సునాయాసంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. గత 3 నెలలుగా డాక్టర్ అనుదీప్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఆధ్వర్యంలో కీమోథెరపీ స్టార్ట్ చేయడం జరిగింది. గత ఈ 3 నెలల్లో 100కు పైగా కేసులు చేసి మన నిర్మల్ జిల్లా ప్రజలందరికీ, అంటే ఒకప్పుడు కీమోథెరపీ అంటే హైదరాబాద్ పోవడం తప్ప మార్గం లేని సమయంలో మన నిర్మల్లో మన హాస్పిటల్ ఎంచుకొని కీమోథెరపీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి శుక్రవారము దాదాపు 8 నుంచి 10 మందికి ఇక్కడ కీమోథెరపీ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు అన్ని సర్జరీస్ క్యాన్సర్లు ఇప్పుడు మనం ఫ్రీగా చేస్తున్నాము. దగ్గర మనం వచ్చి 3 నెలల్లో 15 కేసులు ఆపరేషన్ ఫ్రీగా చేసి పంపించినాము. కీమోథెరపీ వాళ్ళకి అవసరం ఉంటే సార్లు పిలిపించి ఇక్కడనే ఆరోగ్యశ్రీలో ఉంటే ఆరోగ్యశ్రీలో పెడుతున్నాము. కానీ మనకున్న కీమోథెరపీస్కి దాదాపు ఆరోగ్యశ్రీ లేవు, కవర్ కావట్లేదు. సో ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్కే ఉంది, ప్రైవేట్కి ఇవ్వలేదు. సో మనకున్న కోర్సులలో ఉంటే మనం పెట్టగలుగుతాం, లేకపోతే పెట్టలేము. చాలామంది ఇప్పుడు 5 లక్షలు 4 మన దగ్గర తీసుకుంటున్నారు. కింద ఉన్న కేసు కూడా అంతే, అక్కడ దగ్గర 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మన దగ్గర తీసుకున్నారు. సో అట్లా చాలామందికి ఇప్పుడు మనం అందుబాటులో తీసుకొచ్చినాము. ఎందుకంటే కీమోథెరపీ అనగానే మనం హైదరాబాద్ పోయి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని ప్రాబ్లం రాగానే మళ్ళీ ఊరుకాలన్నా కూడా ఇబ్బంది. సో మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్లో తక్కువ కాస్ట్లో మంచి రిజల్ట్స్. సరే మనం ఎనీ క్యాన్సర్కి క్యూర్ అనేది చాలా తక్కువ, వీళ్ళందరి లైఫ్ని పొడిగించడమే. బట్ ఈ లైఫ్ని పొడిగించడానికి కూడా చాలామంది లక్షల ఖర్చు పెడతారు. అటువంటి ఖర్చును తగ్గించుకుంటూ వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని పెంచడానికి మనం ఉపయోగపడుతున్నది మనం సంతోషంగా చెప్పవచ్చు. ఏదైనా సర్జరీ ఉన్నా కూడా మన హాస్పిటల్ ఆరోగ్య ఉచితంగా చేసి వాళ్ళకి అవసరమైన కీమోథెరపీ సార్ ద్వారా ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఫ్రీగా ఇప్పించడము, లేని మినిమం 20% ఆఫ్ ద కాస్ట్ కార్పొరేట్ కంటే తక్కువలో చేసి వాళ్ళకు మేలు చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ లక్ష్మీ కాంతారావు, సర్పంచ్ భూమన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆశీష్ రెడ్డి ఆధ్వర్యంలో 6 ప్రత్యేక విభాగాల స్పెషాలిటీ వైద్యులు నిహారిక, స్వామి, రవీనా, అభిలాష్, అరవింద్, శశిప్రీతంలో హాజరై పలు రోగాలకు సంబంధించి 300 మంది పైగా వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపించేశారు. బోధకాలతో బాధపడుతున్న 20 మందికి ప్రత్యేక చికిత్సకు సంబంధించి కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణమోహన్ గౌడ్, శ్రీనివాస్, ప్రేమ్ సింగ్, ఉషారాణి, రాజేశ్వర్, గంగన్న, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రిన్సిపాల్ సుధాకర్ అధ్యాపకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణాళిక ఉద్దేశాన్ని వివరించారు. తొలి రోజు కళాశాలలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, ఏఓ శ్రీనివాస్, ఎన్సీసీ కోఆర్డినేటర్ అర్చన, సుభాష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎంసీ లింగన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లాలో విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్విరాంగా కృషి చేస్తున్న లింగన్న సేవను గుర్తించి రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా శాఖతో పాటు పలువురు అభినందనలు తెలియజేశారు. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు అలూరు దాని గ్రామాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ పనులు చేపట్టారు. గ్రామంలోని పాఠశాలలో మురికి కాలువలు, పూడిక, వీధిలోని రోడ్లను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు, సర్పంచులు భూమన్న, చిన్నయ్య, పోతన్న, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పగడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందేలా చూడాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. జిల్లాలో ప్రగతి ప్రణాళిక బాట పట్టిన అధికారులు పలు సమస్యల పరిశీలన. వాయు కాలుష్యాన్ని భరించలేకపోతున్నాం. డంపింగ్ చెత్త పొగపై అనంతపేట్ గ్రామస్తుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.